చాలామందికి ఎంత సంపాదించినా చేతిలో సిల్లిగవ్వ ఉండట్లేదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఏంటి అనేది చాలా వరకు చింతిస్తూ దాని గురించి ఆలోచిస్తూ బుర్ర పీక్కుంటూ ఉంటారు. అసలు ఎందుకు జరుగుతుందో, అది జరగకుండా ఉండేందుకు ఎలాంటి చిట్కాలు పాటిస్తే హ్మ్, ఇంకా ఇబ్బందులు ఉండవో పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. డబ్బు ఆదా చేయాలనే కోరిక ఈ రోజుల్లో చాలామందికి ఉన్నప్పటికీ ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాకపోవచ్చు. మనం ఎంత కష్టపడినా కొన్నిసార్లు డబ్బు కూడా నిలవదు. ఎంత దాద్దామన్నా ఆ డబ్బు అయితే నిలవదు. అయితే దీనికి వాస్తు దోషాలు ఒక ప్రధాన కారణం కావచ్చు, కానీ వాస్తు శాస్త్రం ప్రకారం మనం తెలియకుండా చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఇటువంటి పరిస్థితి కూడా తలెత్తవచ్చు. అసలు వాటిని సరిదిద్దుకుంటే మంచి ఫలితాలు వస్తాయా? అయితే సరిదిద్దుకోవడం ఎలా అంటే పూర్తిగా తెలియాలంటే ఈ వీడియో చూసేద్దాం. ఓకే, దీనికి సంబంధించిన వాస్తకాలు అంటే డబ్బు ఆదా చేయడంలో సహాయపడటమే కాకుండా ఇంట్లో సంపదను, శాంతిని, సానుకూల శక్తిని కూడా పెంచుకోవచ్చు. అయితే ఈ చర్యల ద్వారా ఆర్థిక వ్యవస్థ తప్పకుండా బాగుపడుతుందనే చెప్పుకోవచ్చు. అదేంటో ఇంకా చూసేద్దామా. అయితే ఎంగిలి పాత్రలను వదిలివేయడం. భోజనం చేసిన తర్వాత చాలామంది ఎంగిలి పాత్రలను ఎక్కువసేపు వదిలివేస్తూ ఉంటారు. అలా వదిలివేయకూడదని చెబుతారు. రాత్రంతా సింకులో లేదా వంటగదిలో ఎంగిలి పాత్రలు ఉంచడం వాస్తు దోషాన్ని కలిగిస్తుందని చెప్తున్నారు. ఇది ప్రతికూల శక్తిని పెంచుతుందంట. తద్వారా ఆర్థిక నష్టాలకు దారితీయవచ్చు. రాత్రి నిద్రపోయే ముందు అన్ని పాత్రలను శుభ్రం చేసి వంటగదిని కూడా చక్కగా శుభ్రం చేసుకునేదానికి ప్రయత్నించండి. దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందంటే ఇంకా లక్ష్మీదేవి అనుగ్రహం అంటే ఏం లేదండి. రాత్రి ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్నాం అనుకో, తెల్లవారేసరికి అవి శుభ్రంగా ఆరిపోయి ఉంటాయి. మనం వాటికి ఏ గిన్నెలు కావాలో అవి అలా మనకు కావాల్సినవి తీసుకోవచ్చు. అదే ఉదయాన్నే శుభ్రం చేసుకుని ఉదయాన్నే వాటిని వాడేస్తే వెంటనే అందులో బ్యాక్టీరియా, ఫంగస్ ఏర్పడుతుంది కదండి. సో ఆ విధంగా మనకి ముందు రోజే శుభ్రం చేసి ఉంచుకోవడం వల్ల, అలాగే సింకు అన్నీ తడిగా ఉండకుండా శుభ్రంగా ఉంటాయి, వంటగది కూడా శుభ్రంగా ఉంటుంది అనే విధంగా మనకి పెద్దలు అయితే చెప్పడం జరుగుతుంది. అంతేనండి, లక్ష్మీ అనుగ్రహం అనేది ఇంకేం లేదు. దానివల్ల బ్యాక్టీరియా ఉండడం వల్ల మనకు ఆరోగ్యాలు పాడవుతాయి. ఆరోగ్యాలు పాడవడం వల్ల ఏమవుతుంది, మనం వాటి వల్ల డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది. సో ఆ విధంగా వెచ్చించకుండా ఉండాలంటే ఈ విధంగా శుభ్రం చేసి ముందు రోజే ఉంచుకుంటే మ్యాక్సిమం ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నమాట. అలాగే ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం. ఇంట్లో దుమ్ము ధూళి అధికంగా ఉండటం, వస్తువులను పొందిగ్గా కాకుండా చిందరవందరగా ఎక్కడ పడితే అక్కడే ఉంచేయడము కూడా ఒక వాస్తవమని అంటున్నారు. ఇది ఆకస్మిక ధన ప్రాప్తికి అయితే దారి తీస్తుందన్నమాట. అపరిశుభ్రంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడదు. లక్ష్మీదేవి ఉండకపోవడం అంటే ఇంకేం లేదండి. పరిశుభ్రంగా ఉండకపోతే ఏమవుతుందండి, మనకి జ్వరాలు, బాధలు, రోగాలు ఇవన్నీ వస్తుంటాయి. సో ఆ విధంగా అపరిశుభ్రంగా ఉంటే మనకి రోగాలు రావడం వల్ల ఏమవుతుంది, డబ్బును వెచ్చేస్తాం. సో డబ్బును వెచ్చేస్తే మరి ఇంకా లక్ష్మీదేవి మన దగ్గర ఉన్నట్ట కాదు కదా. సో ఆ విధంగానే డబ్బు లక్ష్మీదేవి ఉండదు అని అంటారనమాట. అపరిశుభ్రంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు. కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యమన్నమాట. ఇంటి ఈశాన్యం దిశలో చెత్తను ఎప్పుడు ఉంచకూడదండి. ఈశాన్య దిశలో అయితే చెత్తను ఉంచకూడదంట. ఈ దిశను దైవస్థానంగా పరిగణిస్తాం కాబట్టి ఈశాన్య దిశ ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఉండేటట్టు చూడండి. అలాగే ఇంట్లో ఉండే పూజ గదిలో దక్షిణావర్తి శంఖాన్ని ఉంచడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం అయితే లభిస్తుందని అంటున్నారు. అది ఎవరికి ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఉంచుకోండి. అలాగే దక్షిణావర్తి శంఖం ధనాన్ని ఆకర్షించేదిగా కూడా పరిగణిస్తారు. ఇది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు. దీన్ని పూజ గదిలో ఉంచి ప్రతిరోజు శుభ్రమైన వస్త్రంతో పెట్టుకోవడం అంటే అలా ఉంచేస్తే అవ్వదు కదండి. దాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ అలవాటు కూడా ఇంట్లో సంపదను పెంచడానికి అయితే కారణమవుతుంది. ఎవరికైనా ఆసక్తి ఉంటే శంఖాన్ని అయితే ఉంచుకోండి. అలాగే పూజా మందిరంలో వాడిపోయిన లేదా ఎండు పూలను ఉంచడం అశుభమని అంటున్నారు. మనం ప్రతిరోజు దీపం పెడుతుంటాం కదా. దీపం పెట్టేటప్పుడు పటాల దగ్గర పూలు పెడుతుంటాం. ఆ పూలు అనేది మరుసటి రోజుకి ఇంకా పనికిరావు అనమాట. అవి ఎంత కొంట వాడుతాయి కదండి. సో అలాంటి పూలు ఉంచుకోకుండా దేవుడి గదిలో ఉంచకూడదనమాట. ప్రతి ఉదయం పాత పూలను తొలగించి కొత్త పూలను దేవతలకు సమర్పించడం ఒక ధర్మం అనమాట. దీనివల్ల పూజా స్థలం పవిత్రంగా ఉంటుంది. లక్ష్మీదేవి ఆశీస్సులు అనేది మనకి ఎల్లప్పుడూ ఉంటాయి అన్నమాట. ఈ పద్ధతి సానుకూల వాతావరణం సృష్టిస్తుంది. కాబట్టి ఆ ఎండిపోయిన పూలు ఉండకుండా శుభ్రంగా ఉంచుకుంటే దేవుడి గదిలో శుభ్రంగా ఉంచుకోవడానికి ట్రై చేయండి. అలాగే వాస్తుశాస్త్రం ప్రకారం ఏంటంటే ఇంటి లోపల ముళ్ళ మొక్కలు, కాక్టస్ వంటి అలాంటి ముళ్ళ తరహా ఉన్నవి ఏవైనా మొక్కలు అనేది మనం ఇంట్లో పెంచుకోకుండా ఉండాలండి. ఇలాంటి మొక్కల వల్ల గొడవలు, ఒత్తిడి, పేదరికానికి కారణమవుతాయని అంటున్నారు. ముళ్ళ మొక్కలు ఇంటి బయటే ఉంచుకోవాలి. ఇంటి లోపల ఏంటి ఉంచుకోవాలంటే తులసి, మనీ ప్లాంట్ లేదా మొగలి వంటి సుప్రదమైన మొక్కలు మాత్రమే పెంచుకోవడానికి ట్రై చేయండి. అలాగే తులసి మొక్క వద్ద ప్రతిరోజు దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి సంతోషించి ఇంట్లో ధనం వృద్ధి అయితే చెందుతుందని చెబుతున్నారు. అలాగే తులసి వల్ల ఏంటంటే ఎలాంటి గ్రహ బాధలు, ఎలాంటి దుష్టశక్తులు ఇంట్లో ప్రవేశించవు అని కూడా మన పెద్దలు చెబుతారనమాట. సో అవి మన ఇంటి ముందు తులసి మొక్క మాత్రం
ప్రతి ఒక్క అవకాశం ఉన్నంత వరకు ఉంచుకోవడానికి ట్రై చేయండి. అలాగే చీపురును బయట వదిలివేయకూడదటండి. అలాగే రాత్రిపూట చీపురుతో ఇల్లు కూడా ఊడవకూడదు. మనం ఎప్పుడు పడితే అప్పుడు తుడిచేస్తాం కదా, రాత్రి అంటే ఈ సాయంత్రం మనకి చెత్తగా అనిపిస్తే. అలా కాకుండా ఒక సాయంత్రం లోపే తుడుచుకోవాలన్నమాట. విరిగిన లేదా పాత చీపురును వెంటనే మార్చేసుకోండి. అలా వాడేస్తూ ఉండకండి. అలాగే ఉదయం పూట చీపురుతో ఇల్లు శుభ్రం చేసిన తర్వాత ధూపం వేయడం అంటే ఇల్లు అంతా ఊడ్చుకొని శుభ్రంగా ఉంచుకున్నాకే ఈ దీపాలు పూజలు అవన్నీ చేసుకొని ధూపం వేసుకుంటే అన్ని విధాలా మంచిదని మన పెద్దలు చెబుతున్నారు. సో ఇలాంటి చిన్నవి మనం పాటిస్తే ఆటోమేటిక్గా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మన మీద ఉండి ఎటువంటి చీకుచింతలు లేకుండా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అయితే మన మీద ఉంటుందని మన పెద్దలు అయితే మనకు తెలియజేస్తున్నారు. సో ఇలాంటి చిన్న దూరం చేసుకుని హ్యాపీగా ఆనందంగా ఉండండి. ఓకే. అలాగే మీలో ఎంతమంది దేవుడు గది ప్రతిరోజు పూలు తీస్తూ మరుసటి రోజు పెడుతూ ఉంటారో, లేదా అందరూ 2 రోజులకు ఒకసారి బాగానే ఉన్నాయి ఉంచేస్తారా అనేది కామెంట్ చేసి మీ అభిప్రాయం నాకు తెలియజేయండి.